And then she literally told me that he said he didn't even like the dress. Can you believe that? Whoa, slow down. You are talking a mile a minute. హాయ్ అండి. చాలా స్పీడ్గా మాట్లాడే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం కదా. వాళ్ళని వర్ణించడానికి ఇంగ్లీష్లో ఒక సూపర్ ఇడియం ఉంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. MNB ఇంగ్లీష్ లెసన్స్లో డే 35కి మీ అందరికీ స్వాగతం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈరోజు ఇడియమేంతో చూసేద్దాం. రైట్, మరి ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఏంటి, దాని అసలు అర్థమేంటో ఒకసారి చూద్దాం. ఈరోజు మన ఇడియం వచ్చేసి టాక్ అ మైల్ అ మినిట్. అంటే చాలా వేగంగా, అసలు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడ్డమన్నమాట. ఉదాహరణకి దీన్ని ఒక వాక్యంలో ఎలా వాడచ్చో చూద్దాం. స్లో డౌన్, యూ ఆర్ టాకింగ్ అ మైల్ అ మినిట్ అంటే అమ్మోయ్ కొంచెం నెమ్మదిగా, భలే స్పీడ్గా మాట్లాడుతున్నారు అని చెప్పడం అన్నమాట. తెలుగులో దీని మీనింగ్ ఏంటంటే నిమిషానికి 1 మైలు నడవడం అని కాదు, అస్సలు కాదు. ఎవరైనా అవతలి వాళ్లకు అర్థం కూడా కానంత గడగడా మాట్లాడేస్తుంటే అప్పుడు ఈ ఇడియం వాడతాం. ఇంతకీ ఈ మాట ఎలా పుట్టింది? ప్రతి ఇడియం వెనక ఒక స్టోరీ ఉంటుంది కదా. మరి దీని వెనక ఉన్న కథలో రైళ్లకేంటి సంబంధం తెలుసుకుందామా? భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని వెనుక స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. 1800లలో, అంటే ఆ స్టీమ్ ఇంజిన్ రైల్లో కొత్తగా వచ్చిన టైంలో అవి గంటకి 60 మైళ్ల వేగంతో వెళ్లేవి. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఒక అద్భుతం, ఊహకు కూడా అందని స్పీడ్ అది. సో ఎవరైనా అంత ఫాస్ట్గా మాట్లాడితే వాళ్లని ఆ ట్రైన్ స్పీడ్తో పోలుస్తూ టాకింగ్ అ మైల్ అ మినిట్ అని అనడం స్టార్ట్ చేశారు. భలే ఉంది కదా ఈ కంపారిజన్. సరే, స్టోరీ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఈడియంను మన డైలీ లైఫ్లో ఎలా వాడొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్, ఎవరైనా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నప్పుడు ఎలా వాడతామో చూడండి. షీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ టాకింగ్ అ మైల్ అ మినిట్. దీనికి తెలుగులో అర్థం, ఆమె ఆనందంతో గడగడా ఆగకుండా మాట్లాడేస్తోంది. నిజమే కదా, మనకి ఏదైనా మంచి న్యూస్ తెలిసినప్పుడు మన మాటలు కూడా బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్తాయి. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. కొన్ని జాబ్స్లో స్పీడ్గా మాట్లాడటం తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్, ది ఆక్షనియర్ టాక్స్ అ మైల్ అ మినిట్, సో లిసన్ కేర్ఫుల్లీ. అంటే వేలం పాట పాడే వ్యక్తి చాలా స్పీడ్గా మాట్లాడతాడు, కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు సినిమాల్లో చూసే ఉంటారు కదా, వాళ్లు ధరలు ఎలా ర్యాపిడ్ ఫైర్ లాగా చెప్తారో. ఇక మూడో ఎగ్జాంపుల్, ఇది మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. హీ డ్రాంక్ టూ మచ్ కాఫీ అండ్ స్టార్టెడ్ టాకింగ్ అ మైల్ అ మినిట్. అంటే అతను కాఫీ ఎక్కువ తాగేయడంతో అసలు ఆగకుండా విపరీతమైన స్పీడ్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. కాఫీ ఎఫెక్ట్ని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదూ. రైట్, మీనింగ్, స్టోరీ, ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పలుకడం కూడా ఇంపార్టెంట్ కదా. పదండి కలిసి ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు స్లోగా చెప్పండి. టాక్ అ మైల్ అ మినిట్. మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి టాక్ అ మైల్ అ మినిట్. చాలా సింపుల్ కదా. ఈ ఇడియం ఫాస్ట్గా మాట్లాడటం గురించైనా మీకొక చిన్న ఫ్రెండ్లీ రిమైండర్. మనం మాట్లాడేటప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని క్లియర్గా మాట్లాడటం ఎప్పుడూ బెటర్. సరే, ఇప్పుడు మీ వంతు. మీకోసం ఈరోజు ఛాలెంజ్. మీ ఫ్రెండ్స్లో లేదా ఫ్యామిలీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ఫాస్ట్గా మాట్లాడేది ఎవరు? వాళ్ళ పేర్లను కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం ఫాస్ట్గా ఉండొచ్చు, కానీ మాట్లాడటం మాత్రం క్లియర్గా ఉండాలి. ఇదే ఈరోజు లెసన్ నుంచి మనం తీసుకెళ్లాల్సిన మెయిన్ పాయింట్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డే 36లో మళ్ళీ కలుద్దాం.